అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు లెటర్ 6 వాళ్ళకి 2026 ఎలా ఉండబోతుంది? సో అందరికీ కొత్త సంవత్సరం, కొత్త కళలు, కొత్త కోరికలు, టార్గెట్స్ చాలా బిగించుకుంటాం. డిసెంబర్ 31 నుంచే మన కళలు కంటాం. సో కొత్త సంవత్సరం బాగుండాలని. సో 6 వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ముందు 6 వాళ్ళ గుణగణాలు. 6కి సంఖ్యాబలం 2, చాల్డీన్ సిస్టమ్, 9 పైథాగరస్ సిస్టమ్. ఒక్క సిస్టంలోనే పేరు చూసుకుంటే చాల్డీన్లో 70 to 80% ఉంటుంది, పైథాగరస్ 70 to 80% ఉంటుంది. మనం 2 సిస్టమ్స్లో కలిపి పేరు చెక్ చేసుకుంటే, కరెక్షన్ చేసుకోగలిగితే 100% ఉంటుంది. సో మనం 2 సిస్టమ్స్లో చూసి కరెక్షన్స్ ఇస్తాం కాబట్టి 100% ఫలితాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కంపెనీలో 14వ నంబర్ ఉంది, చాల్డీన్ రైజ్ అయింది. 16 ఉంది పైథాగరస్, 16 అంటే పడిపోయింది. సో ఈ నంబర్ గేమ్లో ఎవ్వరు తప్పించుకోలేరు. నంబర్స్ బాగుంటే విజయాలు, నంబర్స్ బాగాలేకపోతే ఫెయిల్యూర్స్. సో 6కి సంఖ్యాబలం 2 చాల్డీన్, 9 పైథాగరస్. 2 ప్రభావం వల్ల సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, అందరినీ మన అనుకుంటారు. అంటే 6 వాళ్ళకి 2 గుణాలు. ఒకటి సాఫ్ట్గా ఉండగలడు, అడుక్కోగలడు. ఒకడు మొండైపోయి దబాయించగలడు, తిరుక్కోగలడు, కొట్టగలడు. 2 గుణాలు 6కి ఉంటాయి, సాఫ్ట్ అండ్ హార్డ్. 9 కుజుడు ప్రభావం వల్ల ధైర్యం ఎక్కువ, ముక్కు మీద కోపం ఎక్కువ, దయా హృదయం కూడా ఉంది, మానవతావాదిగా ఉండగలడు. మొండైతే ఎవరి మాట వినడు, భయపిచ్చినా కొడతామన్నా భయపడ్డు. సో ఈ 2026 అంటే 10 అంటే 1 + 0 = 1. 1 అంటే సూర్య భగవానుడు. సో సూర్య భగవానుడు ఎలా ఉంటాడంటే వెలిగిపోతూ ఉంటాడు. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మాభిమానం ఎక్కువ, క్రియేటివ్ మైండ్, డామినేటింగ్ అండ్ కొత్త దారుల్లో క్రియేటివ్ మైండ్తో కోట్లు సంపాదిస్తారు. బార్న్ లీడర్ సూర్యుడు అంటే. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. సో 6 అంటే 2, 2026 అంటే 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండడు. సో 6 లెటర్ వాళ్ళకి 2కి 1కి పడలేదు, 9కి 1కి ఆది అంత కలయిక అద్భుతం. 6 లెటర్ వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. 50% అప్ ఉంటే 50% డౌన్ ఉంటారు. సో 50-50గా తీసుకోవచ్చు 2026. సో 6 ఉన్న వాళ్ళు మెయిన్గా వాళ్ళ పేరులో ఈ 9 నంబర్ లేకపోతే వాళ్ళని 2026లో ఎవరు ఆపలేరు. ఈ 9 నంబర్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా ఎన్నో ఇబ్బందులు రాబోతే, పర్టికులర్ 26లో ఇబ్బందులు 4 ఎక్కువ అయిపోతున్నాయి. సో ఫస్ట్ రాంగ్ నంబర్ 12, సెకండ్ నంబర్ 13, థర్డ్ నంబర్ 16, ఫోర్త్ నంబర్ 18, ఫిఫ్త్ నంబర్ 19, సిక్స్త్ నంబర్ 27, ఎయిత్ నంబర్ 31, నైన్త్ నంబర్ 33 అండ్ లాస్ట్ నంబర్ 36. సో ఈ నంబర్స్ కానీ మీ పేరులో లేకపోతే 6 వాళ్ళకి 2026 స్వర్గంలాగా ఉంటుంది. నేను చెప్పిన నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా లైఫ్ నరకం అయిపోతుంది. సో మీ పేరు చెక్ చేయించుకొని నేను చెప్పిన ఈ రాంగ్ నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్నా కూడా వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో మీ పేరులో బలం ఎంత, అసలు మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేవా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సో నా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సప్ చేస్తే మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పుట్టిన డేట్కి, మంత్కి, ఇయర్కి, మీ బర్త్ నంబర్కి, మీ డిస్ట్రిక్ట్ నంబర్కి మీ పేరులో వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా. ఎవరిదో నంబర్ బాగుంటే మనం పెట్టుకుంటే సరిపోదు. మన డేట్ ఆఫ్ బర్త్కి మన నంబర్ మ్యాచ్ అయితేనే వైబ్రేషన్ పాజిటివ్, మ్యాచ్ కాకపోతే వైబ్రేషన్ నెగిటివ్. మ్యాచ్ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం, లాసెస్ వస్తాయి. మ్యాచ్ అయ్యిందనుకోండి సక్సెస్. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీ డీటెయిల్స్ పెట్టండి. మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే ఓకే, బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.